ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పడిపోయి ఘోర పరాజయాన్ని చవిచూసి 2 ఏళ్లు పూర్తయింది. ప్రజలు ఇచ్చిన ఈ షాక్ నుండి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో సాగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ వైజాగ్ నుండి అమరావతి వరకు ఆ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ 2 ఏళ్లుగా పార్టీ క్యాడర్ మొత్తం రోడ్డెక్కి కొట్టుమిట్టలాడుతున్న అగ్రనేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫామ్ హౌజులు, కలుగులకే పరిమితమై నిబ్బరంగా ఉన్నట్లు నటిస్తున్నారు. తనని నమ్ముకున్న మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు, కీలక అనుచరులు విచారణల చుట్టూ తిరుగుతూ జైలు పాలవుతుంటే దానివల్ల పొలిటికల్ మైలేజ్ లేదా సానుభూతి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటో కాలం దాగేలా కనిపించడం లేదు. ఓటమి 2వ వార్షికోత్సవం ముగిసే ఈ తరుణంలోనే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆయనకు గట్టి షాక్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ వారంలోనే జగన్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ కు సంబంధించిన పక్కా ఆధారాలు బయటపడబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ను ఊపేసిన 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇన్నాళ్లు కేవలం మద్యం సిండికేట్లు, బినామీల చుట్టూ తిరిగిన విచారణ ఇప్పుడు అంతిమ లబ్ధిదారుని టార్గెట్ చేస్తూ సాగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన నివేదికల ప్రకారం ప్రభుత్వం మద్యం పాలసీని అడ్డం పెట్టుకొని వేల కోట్లు ప్రజాధనాన్ని మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి హవాలా మార్గంలో దారి మళ్లించినట్టు ఆధారాలు లభించాయి. ఈ మొత్తం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలపై ఈడీ ఆయనను త్వరలోనే నోటీసులు జారీ చేసి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని గట్టిగా ప్రచారం సాగుతోంది. జగన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందనడానికి గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి మాజీ పీఏ కె నాగేశ్వర్ రెడ్డి నివాసాలపై సిట్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులు బెజవాడ రాజకీయాల్లో కలకలం రేపాయి. లిక్కర్ సిండికేట్ మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఈయనే ప్రధాన అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ డైరీలు జగన్ రెడ్డి పాత్రను ఆధారాలతో సహా నిరూపించేలా ఉన్నాయని టాక్. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి కథ నడిపించినా ఇప్పుడు తన అత్యంత ఆప్తుల ఇళ్లలోనే ఆధారాలు దొరకడంతో మాజీ సీఎం డిఫెన్స్ లో పడ్డారు. వైసీపీ అంతర్గత వర్గాల ప్రకారం ఒకవేళ దర్యాప్తు సంస్థలు గట్టి చర్యలు తీసుకుంటే దానిపై రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించి సెంటిమెంట్ ను రగిల్చాలని జగన్ వ్యూహంగా ఉంది. గతంలో జైలుకు వెళ్లినప్పుడు వచ్చిన సానుభూతిని మళ్లీ ఓట్ల రూపంలో మార్పు తెచ్చుకోవచ్చనేది ఆయన లెక్క. కానీ నాటి పరిస్థితులు, నేటి ప్రజా తీర్పునకు చాలా వ్యత్యాసం ఉంది. 151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం అనేది ప్రజల్లో ఆయనపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను నిదర్శనం. ఇప్పుడు బయటకు వస్తున్న లిక్కర్ స్కామ్, భూ అక్రమాల ఆధారాల చూశాక ప్రజల్లో సానుభూతి కంటే కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఎలా వాడుకున్నా చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించేందుకు కాలం వేగంగా కదులుతోంది. ఘోర ఓటమికి 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ కలుగు దాటి జగన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారు, దర్యాప్తు సంస్థల పక్కా ఆధారాల షాక్ ను ఆయన ఎలా తట్టుకుంటారు అనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం కాబోతోంది.